హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే మనం భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంటాం. అంటే తర్వాత రేపేమవుతుంది, లేకుంటే 5 ఏండ్ల తర్వాత ఏమవుతుంది, 10 ఏండ్ల తర్వాత ఏమవుతుంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఎలాగుంటుంది. సో ఇలాగ మనం రకరకాలుగా ఏంటంటే మనం భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాము. మనలో చాలామంది చూసుకున్నట్లయితే భవిష్యత్తు గురించి దిగులు పడుతుంటారు. సో యేసుప్రభు వారు ఈరోజు వారికి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారు మన కొరకే కలిగి ఉన్న చిత్తం. సో మనందరి కొరకే కలిగి ఉన్న చిత్తం ఇక్కడ ఏంటంటే అది సమాధానకరమే కానీ హానికరమైనది కాదు. సో యేసుప్రభు వారు మన కొరకే అత్యంత గొప్ప చిత్తం కలిగి ఉన్నారు. సో ఆయన మన కొరకే కలిగి ఉన్న చిత్తం ఏంటంటే అది చాలా గొప్పది. ఇక్కడ మన ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే అది సమాధానకరమైనదే కానీ హానికరమైనది కాదు. సో అందుకే ఇక్కడ ఏంటంటే మనం యేసుప్రభు వారి నుంచి తెలుసుకోవాలి. దేవా, నా జీవితం పట్ల మీ చిత్తం ఏంటి, లేకుంటే నా పిల్లల జీవితం పట్ల మీ చిత్తం ఏంటి. సో ఇలాగ ఏంటంటే ఆయన చిత్తం మనం తెలుసుకొని మనం దాని కొరకై ప్రార్థన చేస్తూ అది కనుక మనం ఆచరణలో పెట్టినట్లయితే, సో మనం ఇంప్లిమెంట్ చేయగలిగినట్లయితే ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే గొప్ప స్థితిలో ఉంటాము. సో యేసుప్రభు వారు మనం ఎలాగైతే అనుకుంటున్నామో, సో నేను చాలా గొప్పగా అత్యున్నత స్థితిలో ఉండాలి అని మనం ఎలాగైతే అనుకుంటున్నామో ఆయన ఖచ్చితంగా అలాగా ఉంచుతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సృష్టికర్త అయిన యేసుప్రభు వారి పైన ఆధారపడాలి. సో మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆయన ప్రతి క్షణము మనల్ని కాచి కాపాడుతూ ఉంటారు. సో అందుకే ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా ఆయన పైన ఆధారపడాలి. మన పట్ల ఆయన చిత్తం ఏదైతే ఉందో అది మనం తెలుసుకొని అది మనం ఆచరణలో పెట్టాలి. సో తద్వారా ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మా తర్వాతి తరాలందరి భవిష్యత్తు, సో మన తర్వాత తరాలందరి భవిష్యత్తు కూడా ఆయన ఖచ్చితంగా హ్యాపీగా ఉంచుతారు. ఎటువంటి దిగులు లేకుండా, ఎటువంటి బాధ లేకుండా ఆయన ఖచ్చితంగా ఉన్నత స్థితిలో ఉంచుతారు. సృష్టికర్త అయిన యేసుప్రభు వారే మీ గురించి ఆలోచిస్తున్నారు అని తెలుసుకొని ఆయన పైన ఎక్కువగా ఆధారపడండి. మనకు విరోధంగా రూపింపబడిన ఆయుధము వర్ధిల్లదు. ఆయన ప్రతి క్షణం మనల్ని కాచి కాపాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా ఆయన చిత్తానికి మనం ప్రాధాన్యతనివ్వాలి. సో ఆయన చిత్తానికి ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే మన పట్ల మనం కలిగి ఉన్న చిత్తం కంటే యేసుప్రభు వారు మన పట్ల కలిగి ఉన్న చిత్తం గొప్పది. సో అందుకే మనం ఆయన చిత్తానికి ప్రాధాన్యతనిస్తూ మనం దాని కొరకే ప్రార్థన చేస్తూ మనం కనుక మనం ఆచరణలో పెట్టినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా ఇందాక అనుకున్న విధంగా మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, తర్వాత తరాలందరి భవిష్యత్తు కూడా హ్యాపీగా, ఈజీగా, ఘనంగా, గొప్పగా సాగుతుంది. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు మా కొరకే కలిగి ఉన్న చిత్తాన్ని మేము తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మా కొరకే కలిగి ఉన్న చిత్తము అన్నిటికన్నా గొప్పది. మేము మా కొరకే కలిగి ఉన్న చిత్తం కంటే గొప్పది కాబట్టి మేము మీ చిత్తానికే ప్రాధాన్యత ఇస్తూ, మీరు మా కొరకే కలిగి ఉన్న చిత్తము సమాధానకరమే కానీ హానికరం కాదు. తద్వారా మేము మీ చిత్తాన్ని తెలుసుకొని దాని కొరకు ప్రార్థన చేసి మేము ఆచరణలో పెట్టినప్పుడు మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, తర్వాత తరాలంతా భవిష్యత్తు కూడా హ్యాపీగా ముందుకు సాగుతుంది అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరం కూడా భవిష్యత్తులో ఎలాగ ఉంటుందో, నా పిల్లల భవిష్యత్తు ఎలాగుంటుంది, తర్వాత తరాల భవిష్యత్తు ఎలాగుంటుంది అని దిగులు పడకుండా మీ చిత్తాన్ని మేము తెలుసుకొని మీ చిత్తానికే మేము ప్రాధాన్యతనిస్తూ మేము ప్రార్థన చేసి మీ చిత్తాన్ని నెరవేర్చుటకు, మేము అలాగే హ్యాపీగా ముందుకు సాగుటకు, మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, తర్వాత తరాలందరి భవిష్యత్తు కూడా హ్యాపీగా ముందుకు సాగుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.